గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు వీడియోస్ పెట్టినప్పుడు నిజంగా మీరు అన్నమాట కరెక్ట్. అంటే ఎవరు అక్కడ అలా ఊర్లోంచి ఇలా వచ్చి అక్కడ కమెంట్ చేసుకుంటారు కదా చూసి, ఇక్కడ ఇలా తిరిగి ఓడరా మన ముందు కొంచెం ఎంతైనా ఉన్నోడిని చూస్తే లేనోడికి అదే కొంచెం ఉంటదని. ఉన్నోడికి లేనోడు లోకువ, లేనోడికేమో ఉన్నోడు అంటే కొంచెం కోపం ఇవన్నీ అంటారు కదా. సో ఏమంటారు, మన ముందు కొంచెం బలుపుగా తిరిగేవాడు, డబ్బు ఉందని అనేవాడు, ఇప్పుడేంటి ఇలా చూసేవి ఎలా అయిందో, కర్మ కొట్టింది, ఇలాంటి మాటలు అంటారు కదా. సో చూపించుకోవడం నిజంగా ఇష్టపడరు. మరి మీరు ఎలా ఒప్పుకున్నారు అసలు ఆ యూట్యూబ్లో వీడియో తీసి మొత్తం ప్రపంచం అంతా చూస్తారు అని? నన్నండి వీడియో తీస్తుంటే నా కళ్ళంటే నీళ్ళు వస్తుంది. బావా నా ఫ్రెండ్స్ ముందు నా పరువు పోద్ది, ఊర్లో ఇంట్లో పనులు చేసి కూడా పెట్టేస్తావా, మా అమ్మ వాళ్ళు ఏమంటారు, నాకు ఇష్టం లేదు, పరువు పోద్దండి. పరువు ఏముందే, మనకి ఆల్రెడీ పోయింది కదా, పోతే పోతుంది, నా మాట విను, నువ్వు సపోర్ట్ చేయి నాకు అనేసి ఇంకా యూట్యూబ్లో పెట్టేసాడు. పెట్టగానే నేను కొంచెం టెన్షన్ పడతానే ఉన్నానండి. అబ్బాబు ఇంటి పనులు కూడా పడేస్తున్నారు, అందరూ ఏమనుకుంటారు అనుకున్నాను. అలా లైక్లు కామెంట్లు చూసి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను నేనైతే. నేను ఒకటి నమ్ముతానన్న బాగా, మనల్ని మనం తగ్గించుకుంటే బైబిల్లో వాక్యం ఉంటుంది, నాకు చాలా ఇష్టం అది. ఇప్పుడు కూడా మనల్ని తగ్గించుకుంటే మనల్ని తగ్గించుకుంటే హెచ్చించబడతాం అనేది ఖచ్చితంగా అది బాగా నాకు ఇప్పుడు సపోర్ట్ అయిందండి. ఆ వాక్యం నా జీవితంలో నెరవేరింది. అసలు మీరు అన్నట్టుగా పెట్టేది కాదండి, అసలు చెప్పుకోరు. ఇప్పుడు ఏంటంటే మేము అసలు ఎంత నరకం అంటే అండి, అది చెప్పుకోలేని నరకం. అంతలోకి చిన్న పిల్ల, మాకు చిన్న పాప. అదే బైబిల్లో ఇంకోటి ఉంటుంది, సౌందర్యవతి అయిన భార్య కాదు గుణవతి అయిన భార్య కావాలండి. మీకు గుణవతి అయిన భార్య వచ్చింది కాబట్టి మీరు ఇలా ఉన్నారు జాగ్రత్తగా. ఎందుకంటే చాలా అసలు నేను అయితే మేము ఇంకా 6 నెలలు అది ఒక సెటర్ తీసుకున్నాం, రెంట్ తీసుకున్నాం, సేమ్ సిచ్యువేషను కట్టలేకపోతున్నాను. ఒక రకంగా చెప్పాలంటే మా అక్కల్లో బియ్యం తేడం, లేకపోతే ఈ వంటకుండి సామాన్లు తేడం, మా అత్తగారు వాళ్ళ పక్క నుంచి, మా అక్కల పక్క నుంచి వచ్చి ధైర్యం చెప్పడం, మెయిన్ ఇదేంటి నిలబెట్టేసింది. ఇంక వేరేది కాదు. కానీ ఆ టైంలో నన్ను మా అక్కలు కానీ, లేకపోతే మా భారతి కానీ, మా అత్తగారులు కానీ, నువ్వెందుకు నీ బతుకు వేస్ట్, ఇలాంటి బతుకు వేస్ట్ అని చిన్న మాట అన్నా కానీ వాటికి నేను ఉన్నానండి. అసలు అంతలా బతికి ఇలా బతికి మెయిన్ నేను చెప్పేది ఏంటంటే నా మెసేజ్ కూడా అంతే అండి. ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు ఒక మాట చెప్తారండి. డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు ఐడియా ఉందా? చాలా సినిమాలు తీశారు, పెద్ద పెద్ద సినిమాలు, పోకిరి, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారండి, మహేష్ బాబు గారండి, అందరితో, రవితేజ గారితో, ఇడియట్, ఇలాంటి సినిమాలు. ఆయన ఒక మాట ఏమన్నాడంటే, ప్రతి ఒక్క మనిషికి జీవితం ఎప్పుడు మొదలవుద్ది అంటే సంకనాగిపోయిన తర్వాత మొదలవుద్ది అంటాడు. మనం ఏమీ కష్టాలు అనుభవించకుండా మంచిగా ఇలాగే ఉందనుకోండి, అది జీవితం కాదంట. ఎప్పుడైతే డౌన్ఫాల్ అయ్యామో ఆ తర్వాత రైజ్ ఉంటుందంట, ఒక రేంజ్లో ఉంటుందని ఆయన ఫిలాసఫీ అనమాట. ఈవెన్ ఆయన లైఫే ఎగ్జాంపుల్ చూస్తూ ఉంటాం. నేను మొన్నే అతను రీల్ పెట్టానండి, మా ఫొటోస్ పెట్టి అతను మాట్లాడిన మాటలో పెట్టాను, రీసెంట్గా పెట్టాను రీల్. బాగా నచ్చింది నాకు ఆ మాట. అయితే అలా జరిగిందండి, భారీ దారుణమైన పరిస్థితి అండి. ఇంకా సో మీరు ఏం నేర్చుకున్నారు ఇప్పుడు దీని నుంచి? లెసన్ ఏం నేర్చుకున్నారు? దెబ్బ పడింది, తిరిగి ఇక్కడికి వచ్చారు, ఒకనొక టైంలో ఇలా 10 మందికి నేను ఉపాధి కల్పించాను, ఈరోజు నేనే 10 మంది దగ్గర పనిచేయాల్సిన సిచ్యువేషన్కి వచ్చింది. ఇంత వాచ్మ్యాన్ అనేది మనం చెప్పుకోవడానికి ఏదో చులకనగా చూస్తాం, ఇప్పుడు అదే నేనయ్యి చూపించుకోవాల్సి వస్తుంది. సో ఈ జర్నీలో మీరు ఏమన్నా నేర్చుకున్నారా? కొన్ని లెసన్స్ ఏమైనా, పాఠాలు ఏమైనా నేర్చుకున్నారా? అది ఒకటి కాదండి, చాలా చాలా నేర్చుకున్నాను నా జీవితంలో. చాలా నేర్చుకున్నాను. అసలే మీరు అన్నట్టు ఒక జర్నీ అలా వెళ్ళిపోతే నేను అక్కడికి మేడపడికే మా ఊరు మేడపడికే పరిమితం అయిపోతుంది. నేను అక్కడి నుంచి బయటకు వచ్చేవాని కాదండి. సుబ్బుగాడు ఇన్ని ఇబ్బందులు అన్నట్టే. నేను వాచ్మెన్ చేయడం చాలా అవమానపరిచింది నన్ను, లేకపోతే ఊరి నుంచి వదిలేసి వెళ్ళిపోవడం చాలా అవమానపరిచింది. ఇంకా అలా మొత్తం ఇంట్లో పనులు చేసుకోవడం అనేది చాలా అవమానపరిచింది. కానీ అవన్నీ నన్ను ఇప్పుడు ఒక స్థాయికి నిలబెట్టడం, పైకి లేపుతున్నాయండి. అవి మీకు అర్థమవుతుందని నేను చెప్పింది, అర్థమైంది లేదో? నన్ను ఇప్పుడు నేను వాచ్మెన్ చేసింది, నా ఇంట్లో పనులు చేసుకున్నది, తుడుచుకున్నది అన్నీ ఇప్పుడు నన్ను ఇంత రేంజ్కి తీసుకొచ్చి నేను వీడియోలే పెడితేనే అందరూ లైక్లు కొట్టడం ఒక ధైర్యం. ఎప్పుడైనా మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుద్ది అనేది నాకు ఇప్పుడు నమ్ముతున్నాను నిజంగా. ఎందుకంటే నేను మంచోళ్ళని గొప్ప చెప్పుకుంటలేదు, కానీ అప్లోడ్ చేసినప్పుడు సొసైటీలో నెగిటివిటీ ఉంది అని అంటూ ఉంటారు. మీకు ఒకవేళ కమెంట్లు అన్నీ నెగిటివ్ వచ్చి ఉంటే, ఒక 2 వీడియోలు అప్లోడ్ చేశారు, 2 వీడియోలకి నెగిటివ్ కమెంట్లే వచ్చినాయి, ఏం చేసేవారు? నెగిటివ్ వచ్చినా మేము ఫస్ట్ డిసైడ్ అయింది ఏంటండి, అదే అనుకున్నాము మేము. అంటే మంచి కామెంట్స్ వస్తాయి, మంచి వస్తేనే చేద్దాం, లేదంటే లేదు అనేది నేను అంటే ఇందులో ఎవరికి ఇన్వాల్వ్మెంట్ లేదండి. నాకు నేనే మొత్తం అనుకుంటున్నాను, ఆలోచించుకున్నాను. ఖచ్చితంగా వస్తాయి నెగిటివ్ కామెంట్స్ మ్యాక్సిమం. ఎందుకంటే మనం చూస్తున్నాం, చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, నవ్వుతారు, ఎగతాళి చేస్తారు. అవన్నీ వచ్చినా పట్టించుకోకూడదు, ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా. ఇంకొక ధైర్యం ఏంటంటే నాకు ఇందులో ఒక మెసేజ్ అయితే ఉంది. ఎందుకంటే నాకులా చాలామంది ఉన్నారు, బయట పడతలేదు. ఖచ్చితంగా ఒక
వెళ్తుందనే నమ్మకం ఉంది. ఒకవేళ మీరు అన్నట్టు నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కానీ వెనకడుగు వేయకుండా వెళ్ళిపోవడమే. ఎందుకంటే నా జీవితం అయిపోయిందండి ఇక్కడ. వెనకాల చూసుకోవడానికి ఏం లేదు. నాకు చూసుకోవడానికి 2 పిల్లలు అంటున్నారు, మా భార్య నేను అంటున్నాం. కానీ వెనకాల ఏం లేదు వెళ్ళడానికి, మొత్తం లోయే ఉంది. అడిగారు ఎవరి ఐడియా అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని ఐడియా? అంతా నేనే అనుకున్నాను అసలు. మొత్తం మీదే యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకున్నది మీదే? అసలు ఇది నేను వీడియో తీసేటప్పుడు కూడా ఉన్నారు ఇన్స్పిరేషన్, అంటే ఎందుకు యూట్యూబ్ ఛానల్ పెట్టాలనిపించింది? అంటే యూట్యూబ్ ఛానల్ అనేది మామూలుగా ఫోన్లో వచ్చాక చూస్తున్నాం కదండి, నాకు ఎంత వచ్చింది డబ్బులు బాగా సంపాదించాం అన్నట్టుగా. అంటే మాకున్న ఇబ్బందులు, మాకున్న సమస్యలకి ఈ సరదాగా చేసేది ఏం కాదండి. మాకున్న ఇబ్బందులకి సరదాగా చేద్దాం అన్నట్టుగా ఉండేది. కానీ నేను స్టార్ట్ చేసింది అయితే ఏదో ఇన్కమ్ వస్తుందనే, అందులో నో డౌట్ అండి. నేను సరదాగా చేస్తున్నానని చెప్పలేను నేను. ఇప్పుడు నాకు మెయిన్ ఏంటంటే ఇప్పుడు లేట్ అవ్వడానికి కారణం కూడా ఏంటంటే అండి, ఎప్పుడో చేయవలసింది ఇది. లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఫోన్ అండి. ఫోన్ లేదా? ఫోన్ లేదండి. కెమెరా ఉన్న ఫోన్ లేదు, మంచి కెమెరా ఉన్న ఫోన్ లేదండి. ఓకే ఉంది, ఫోన్ ఉంది కానీ అంత చిన్నది, మామూలుగా క్లారిటీ ఉండేది కాదు. చాలామంది ఫోన్లు వస్తే పెద్ద పెద్ద ఫోన్లు, అది ఫోన్ నాకు ఎవరా. ఏం ఫోన్ వాడుతున్నారు ఇప్పుడు? వివో X200 అండి. ఇది ఒకసారి చూపించండి. ఎప్పుడు కొన్నారు ఇది? మా తమ్ముడికి 3 వీక్స్ అవుతుంది అనుకోని. ఓకే, మీ తమ్ముడు కొని. నాకు బామ్మర్ది ఏంటంటే నేను మా బామ్మర్ది బాగా సపోర్ట్ చేస్తాడండి. చిన్నవాడైనా కానీ ఏదైనా అడుగుతాను, ఒరే నాకు ఇలా ఫోన్ కావాలరా అంటే, వాళ్ళ పరిస్థితి కూడా డబ్బులు కొనేసేంత పరిస్థితి ఏం కాదండి, ఇవన్నీ EMI తీసుకోవాలి. అయితే అడిగాను, ఒరే ఫోన్ కావాలి నాకు ఫోన్ కొంటాను, నేను చేస్తాను నేనంటే నవ్వుకున్నారండి అందరూ కూడా. అయితే నేను టార్చర్ పెట్టేశాను. నేను మామూలు చెప్పడం కదండి, నాకు భారతీయ ఫోన్ కావాలి, నువ్వు ఆడ కట్టుకుంటాడో లేదా నేనైనా కడతానో తెలియదు, మొత్తం ఫోన్ కావాలి నాకు ఖచ్చితంగా. ఫోన్ లేకపోతే మాత్రం నాకు ఇది చెయ్యాలి ఖచ్చితంగా అన్నట్టుగా. ఉంటే 2 వారాలు టైం తీసుకుని తిరిగి మొత్తం మీద ఐఫోన్ తీసుకుందాం అనుకున్నాడు. నాకు ఐఫోన్ వద్దు, నాకు కెమెరా క్వాలిటీ కావాలి, రేట్ తక్కువ వాళ్ళకి కెమెరా క్వాలిటీ బాగుండాలన్నాను. అయితే బాగా ఇది బాగుందని చెప్పేసి తీసారు రీసెంట్గా. మనం 11 తారీఖు వస్తే నెల వద్దని కరెక్ట్గా ఫోన్ తీసుకుని. సో ఇప్పుడు నుంచి కంటెంట్ స్టార్ట్ చేశారు. ఫోన్ వచ్చింది, ఎలా అయితే బండి కొనుక్కొచ్చు కదా, ఫోన్ అంత అవసరం ఏంటి, బండి లేదా వాళ్ళు వీళ్ళు చేసుకుని వెళ్తున్నావు కదా, బండి తీస్తాను, ఫోన్ వద్దంటే వద్దురా, మీ బాగా ఫోనే కావాలంటే ఏమో పిచ్చోళ్ళ మాట్లాడుతున్నారు మీరు అనేసి ఆ ఫోన్ తెచ్చిచ్చాడు. చాలా అనుకున్నారండి. ఫోన్ అడిగినప్పుడు అవి ఏం చేస్తారు ఫోన్లో, మీరు ఏం వచ్చేద్దాం అనుకుంటున్నారు అసలు అని. తెలంగాణలో ఏదైతే ఉన్న ఇబ్బందులతో ఏ బండి కొనుక్కో, బండి అంటే నాకు బండి లేదండి ప్రజెంట్. మా ఫ్రెండ్ ఏమో నాని అని ఉంటాడన్నారు, నా దగ్గర పెడతాడు బండి, ఆ బండి వాడుతుంటాను. ఇంకా అందరు బండిలో అయితే లోటు లేదు, కానీ సొంత బండి లేదు అంతే నాకు. మా ఓనర్స్ కూడా, మా సారాలు కూడా వేసుకెళ్ళమంటారండి, అలాంటి ఇబ్బంది ఏం పెట్టరు. యాక్చువల్లీ యూట్యూబ్ చాలా మందికి ఉపాధి అయిపోయింది. చాలా మంది జీరో స్టేజ్ నుంచి ఈరోజు సెలబ్రిటీ స్థాయికి వెళ్ళిపోయారు. ఈవెన్ ఒకప్పుడు సినిమా కంటే పెట్టే బేడ సర్దుకుని మద్రాసు వెళ్ళేవారు. తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత, హైదరాబాద్ డెవలప్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేవారు. ఈవెన్ మన రవితేజ గారు వీళ్ళందరూ కూడా అక్కడ నుంచి ఇలా వచ్చి ఏదో కష్టాలు పడి సెటిల్ అయ్యారు. ఇప్పుడు ఏముందంటే ఆ ఫోన్ ఒక్కదాని వల్ల, యూట్యూబ్ వల్ల, ఈ సోషల్ మీడియా వల్ల వాళ్ళకే అవకాశాలు ఎత్తుక్కుంటూ వస్తున్నాయి, ఎవరైతే టాలెంట్ ఉందో అంటే. సో అలాగే యూట్యూబ్ అనేది ఈరోజు చాలా మందికి ఉపాధి. దానిలో ఒకవేళ మీకే రేపు పొద్దున్న డబ్బులు వచ్చి మీరు కారే కొనుక్కుంటారు, ఎవడో తెలుసు. ఏమొద్దండి, అప్పులు తీరిపోతే నిజంగా కోటీశ్వరుని అండి మేము. అప్పులు అంటే తీరిపోయినాయి అంటే కోటీశ్వరులమే. నేనే కాదు, ఈ మాట చాలా మంది అంటారు అప్పుల్లో ఉన్న వాళ్ళు, నాకు ఏం వద్దు ఇలా పెడతారు. భారతి గారితో మాట్లాడాలి నేను బేసికల్లీ. ఎందుకంటే నార్మల్లీ పెళ్లి చేసుకున్నప్పుడు చాలా ఆశలు ఉంటాయి. అంటే ఉన్న దానిలో ఇప్పుడు మీరు లక్షాధికారి అనుకోండి, పెళ్లి చేసుకున్నప్పుడు ఏమనుకుంటారంటే రేపు పొద్దున్న కోటీశ్వర్లు అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తారు, అన్నీ ఉంటాయి ఆశలు. అలాంటిది ఒక్కసారి డౌన్ఫాల్ అయిపోయి అర్లీ స్టేజ్లో, ఇప్పుడు మీకు పెళ్ళి ఎన్నాళ్ళు అయిందండి? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు అయింది. ఈ డౌన్ఫాల్ ఎప్పుడు వచ్చింది మీకు? కరోనా వచ్చినప్పుడు. కరోనా అంటే 4 సంవత్సరాలు అయిపోయింది. అంటే పెళ్ళైన 1.5 yearలో 1 year నుంచి డౌన్ఫాల్ చూసారు. పెళ్ళైన తర్వాత సంవత్సరం వరకు బాగానే, 7 నెలల వరకు బాగానే ఉందండి. ఇంకా ఈ పెళ్లి రోజు వచ్చిన రిచ్గా కొనుక్కునేదాన్ని, చీరలు కానీ గోల్డ్ అలా కొనిచ్చేవాడు, ఏది లోడ్ చేసేవాడు కాదు. తర్వాత మా అన్నయ్య పుట్టిన 5 నెలలకి బర్త్డే కూడా బాగా చేసాము, 3 లక్షల వరకు ఖర్చు పెట్టాము, సొంత క్యాష్తోనే చేసాము, అంతా కూడా గ్రాండ్గా చేసుకున్నాం. తర్వాత సెకండ్ బర్త్డే వచ్చేసరికి ఏమీ లేదు. ఇంకా ఇప్పుడు విలువలు తెలిసిన దానికి విలువలు తెలియని వాళ్ళకి ఇదే డిఫరెన్స్. మీకు ఇప్పుడు జనరేషన్స్ ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు భార్య సంపాదించి భర్త సంపాదిస్తున్నాడు అనుకోండి, ఎలాంటి ఇండిపెండెన్స్ కోరుకుంటున్నారు. సడన్గా భర్తకి ఉద్యోగం పోయింది అనుకోండి, భార్య డివోర్స్ ఇచ్చేస్తుంది. అంటే ఏ జనరేషన్లో అంటే ఎలా ఉన్నారనేది ఎవరికి తెలియదు. బేసికల్లీ ఇది కరెక్ట్ కావాల్సింది. అంటే మిమ్మల్ని నాకు తెలియదు ఎంత క్వశ్చన్ చేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ టార్చర్ చేస్తారు మీరు ఆయన్ని.
ఆయన్ని టార్చర్ అంటే ఏముండదండి, నేనే చేస్తానండి. పాపం ఏం అనలేదు కదా ఇప్పటికి వచ్చి. అంటే టార్చర్ ఉంటుందండి ప్రతి ఒక్కరిది. ఈ టార్చర్ లేదు కాబట్టి నువ్వు కాపురం చేస్తున్నారు అనొచ్చు చాలా మంది. ఇక ప్రతి ఇంట్లో టార్చర్ లేకుండా, గొడవలు లేకుండా ఏ ఇల్లు కూడా ఉండదండి ఖచ్చితంగా. కానీ ఏంటంటే మాకు అండర్స్టాండింగ్ ఏంటంటే, అండర్స్టాండింగ్ అని కాదు, మాకు అలా కలిసిపోద్ది. ఈరోజు ఎంత కూడేసుకొని ఎంత ఇటేసుకొని తర్వాత తెల్లారేటప్పటికి మాకు అసలు అవన్నీ మళ్ళీ అవి ఇంకా మళ్ళీ రాకూడదండి. అవి మాకు బాగా సక్సెస్ గొడవలు అయితే అయిందన్నమాట. మాకు వచ్చి గొడవలకి ఎవరికి కూడా రావు, అంత గొడవలు ఆడుకుంటాం. చాలా గొడవలు ఆడుకుంటాడు, నేనే తిట్టేస్తాను నేను ఎక్కువ. తగ్గిపోతాను, సుబ్బు కూడా తగ్గుతాడు. ఎక్కువైతే నేనే తగ్గుతాను. ఎందుకంటే అంత తప్పు అయిపోయి మళ్ళీ ఏం చేసేసుకుంటాడో చాలా సార్లు. మెయిన్ అదండి ప్రాబ్లం. ఏంటంటే కోపం వస్తుంది నా మీద. నన్ను చూసిన దగ్గర నుంచి ఎలా బ్రతికాను ఏంటి అనేది. ఇప్పుడు ఆమెను చూసి నేను ఏడుస్తాను తెలియకుండా, నన్ను చూసి ఆమె ఏడ్చిన చాలా రోజులు చాలా ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ వాచ్మెన్కి వచ్చాక కూడా చాలా అంటే చాలా ఏడిస్తుంది. నేను నేను ఇప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీరు కొంచెం పుష్ప తగ్గేదిలే అన్నట్టు బతికినట్టున్నారు. అలా అలా ఇంకా చాలా చాలా కోపంగా ఉండేది మా రిమోట్లు బదులు కొట్టి అంత డబ్బులు కూడా అలాగే ఉండేలేండి మా అంటే దగ్గర. గౌరవం ఉండేది. చాలా ఉండేది. నేను కోపడితే మా అమ్మ కానీ మా అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ మా అసలు ఎదురు అత్తగారు చెప్పుకోరు కాదు. భోంచడానికి వస్తే అమ్మాడు వచ్చేస్తున్నాడు బాబాయ్ అనేసి అన్ని రెడీ చేసేసి పెట్టేసి ఇద్దరం కూడా అత్త కోడలు ఇద్దరం కూడా రెడీగా పెట్టి షర్ట్ నుంచి చాలా బాగుంది. ఇప్పుడు అలాంటిది అసలు గౌరవం తగ్గిపోద్ది కదండి ఎలాగన్నా. తెలియండి. బట్ అంటే మీరు ఒక మాట అన్నారు, ఇప్పటికి కూడా నాకు అప్పులు తీరిపోతే నేను కోటీశ్వరుడినే నా ఫీలింగ్ అని అన్నారు. ఖచ్చితంగా అండి. మేమైతే అదే దీని నుంచి పెద్ద మీరు కోరుకుంటున్నది ఏం ఎక్కువ లేదు. వచ్చేది చాలు, మా పిల్లల్ని బతికించేసుకోవాలి. నాకు పిల్లల్ని టాలెంట్ ఉంది చూసుకుని నాకు. అప్పులు తీరిపోతే ఇచ్చిన వాళ్ళు అందరూ మాకు నమ్మకంతో ఇచ్చారండి. వాళ్ళందరికీ కూడా మేము నమ్మకంగా ఇచ్చేస్తే మాకు ఏం వద్దండి బాబు. ఇంకా కార్లు వద్దు, బంగ్లాలు వద్దు, ఏమి ఈ అమ్మాయి కూడా బంగారు ఏమే పెద్ద ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంటే మీరు ఇంకా యంగ్ ఏజ్ లో ఉన్నారు కదా, ఇప్పుడే పెళ్లి అయింది కదా, కొంచెం కోరికలు ఉంటాయి కదా. ఇలా బాధలు అలాంటివి మీ పట్ల టార్చర్ అలాంటిది. నాకు అనిపిస్తుంది పెళ్లి చేసుకుని నేను నిలిపేసానేమో, చాలా బాగుండే. ఇటు ఒక్కొక్కరు త్యాగం చేసుకుని ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటూ పెళ్లి చేసుకున్నప్పుడైతే వీళ్ళు చాలా బాగుండేవారు. నా ఫీలింగ్ అండి, చాలా బాగుండేవారు అసలు. నేను చేసుకున్న తర్వాత ఏంటి ఇలా అయిపోయారు అని చాలా మంది చెప్పుకునే ఎవరు అయిపోయారంటే నీ వాళ్ళు ఎందుకు అవుతాం అది. ఫీలింగ్ నేను హైరన్ లగ్న అంటావా అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. ఓపెన్ గా చెప్తున్నాను, మీ అతనితో ఎప్పుడేం అనలేదు కానీ చాలా బాధపడ్డాను. లేదండి అలాంటి. కానీ ఏంటంటే ఇప్పుడు చూడు ఇంకా బాగుంటాం ఖచ్చితంగా. బట్ అంటే ధైర్యం అనేది కోట్లు ఉన్న వాళ్ళకి కూడా లేదు ఈ రోజుల్లో. చాలా అపర కోటీశ్వర్లు ఉన్నారు, ఆ ధైర్యం లేక సూసైడ్ చేసుకుంటుంటే ఏంటి ఇంత చదువుకున్న వాళ్ళని కూడా చూస్తున్నాం. మీరు చూస్తే ఇవిడ ఏం చదువుకోలేదు అంటున్నారు, ఆవిడ సపోర్ట్. ఇప్పుడు చూడండి చాలా మంది బాగా చదువుకుని ఈవెన్ సైకాలజీ చదివి, సైకాలజీ అంటే ఏంటంటే మనిషి యొక్క బిహేవియర్, వాళ్ళ దగ్గరికి సెషన్స్కి కూర్చోబెడతారు. మన బిహేవియర్ బాగాలేకపోతే కూర్చోబెట్టి వాళ్ళు మనల్ని ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు కూడా సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో పెద్ద పెద్ద హీరోలు మీరు చూసారు, లైక్ ఉదయ్ కిరణ్ గారు లాంటి వాళ్ళు బాలీవుడ్లోని. వాళ్ళకి లేని ధైర్యం మీకు ఉంది ఈరోజు. ఎంత అదే అండి. ఎవరు అంటే చాలా మంది ఉన్నారండి, మీకు కూడా చాలా మంది తెలిసి ఉంటారు. చాలా ఇబ్బందుల్లో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు, లేకపోతే ఆరోగ్య సమస్యలు, పూల సమస్యలతో చచ్చిపోతే బాగున్నాను అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మామూలుగా నా విషయానికి వస్తే అప్పులండి. అప్పులు అనేది చాలా సాధారణం అయిపోయిందండి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో. ఈఎంఐ తీసుకోవడం, ఎలా పెంచుకోవడం అలా అయిపోయింది. చాలామంది సూసైడ్ చేసుకోవడం మనం చూసాం, అప్పులు బాధలు భరించలేక. కానీ మీరు ఎందుకు అలా ధైర్యంగా ఉన్నారంటే, నాకు ఫస్ట్ ఏంటంటే, నాకు నువ్వు నమ్మించిన వాళ్ళు నేను మోసం చేయకూడదు అనేది నాకు పెట్టేసుకున్నాను. నేను చాలా నమ్మకంగా ఇచ్చారండి నాకైతే. అదే ఉండిపోతుంది నాకు. నేను ట్రై చేయలేదా మీరంటే, నేను ట్రై చేశాను, చచ్చిపోతే బాగున్నట్టుగా ట్రై చేశాను నేను. అంటే ఏం చేశారు అంటే ప్రయత్నం చేయలేదు కానీ ఇంకా ఆ స్టేజ్ ఇంకెందుకు ఈ రోజుతో ఇంకా ఈ రోజు ముగించేద్దాం ఎక్కడితో, ఇంకా భారత్ అమ్మాయిని పంపించేద్దాం అలాంటి ఆలోచనలు వచ్చినాయి. కానీ మీతో ఎప్పుడన్నా అలాంటి మాటలు మాట్లాడారా? చాలా సార్లు చూసాను కూడా అండి. అంటే ఒకసారి అయితే ఒక ఫోన్స్ వచ్చేస్తున్నాయి, ఈఎంఐ ఇల్లు కూడా లోన్లో పెట్టామండి. ఈఎంఐ వాళ్ళు ఏమో ఫోన్లు చేసేస్తున్నారు. ఇంక నా వల్ల అవ్వట్లేదు భారత్, ఏదో ఒకటి చేసుకుంటాను అంటలేదు కానీ మీ ఇంటికి వెళ్ళిపో పిల్లని తీసుకుని వెళ్ళిపో వచ్చేసి చనిపోతారు. ఇప్పటికీ కూడా వదలదండి అసలు. నేను ఎక్కడికైనా వెళ్తే భయం. అంటే చాలామంది అనుకుంటారు అత్తమాని ఫోన్ చేస్తుంటే ఆ అమ్మాయి భయం ఏంటంటే, బయట నేను కనీసం ఒక గంట కూడా ఆగదండి అసలు. ఇప్పుడు మా అక్కలు కూడా నవ్వుతారు, చేసిందా ఫోను అంటారు. కానీ ఆ అమ్మాయి బాధ ఏంటంటే, మీ ఇద్దరు మేము మాట్లాడుకున్న మాటలను బట్టి ఎక్కడికైనా వెళ్ళాడము, ఏం చేస్తున్నాడు ఏంటో ఒక భయం పెట్టేసుకుంది అనమాట అండి. మొన్న ఇబ్బందులు ఏంటి, ఇంత టార్చర్ అనబడుతున్నాడు,
అన్నట్టుగా. దాని గురించి అత్తమాని ఇంక కనీసం గంట దాటిందంటే 2 ఫోన్లు 3 ఫోన్లు ఖచ్చితంగా వచ్చేది ఇప్పుడు కూడా. ఇప్పుడు కూడా వచ్చేస్తదండి. కానీ ఈ అమ్మాయి గురించి చెప్పాల్సింది ఏంటంటే చాలా అంటే చాలా చరిత్ర అండి నిజంగా అది. ఏమంటారు చాలా బిగ్ స్టోరీ అనమాట అండి. మేము వాచ్‌మెన్ జాయిన్ అయ్యాక నన్ను ఏడిపిస్తున్నారేంటండి మీరు? నన్ను ఏడిపిస్తున్నారేంటండి? ఇదేంటండి ఇది? మీ స్టోరీ చెప్పి నన్ను ఏడిపిస్తున్నారేంటి? సో, యాక్చువల్లీ నేను ఎందుకు ఏడ్చానంటే, ఇంత మంచి వైఫ్ దొరికినందుకు మీరు ఎంత లక్కీ అని చెప్పి నేను ఏడ్చాను అంతే. అంటే ఆవిడ అర్థం చేసుకున్నారు. మీరు వెళ్ళిపోమంటున్నప్పుడల్లా అర్థం చేసుకున్నారు. మీరు ఎక్కడ ఏమవుతారు అని చెప్పి. సో, ఇది గ్రేట్ అసల. మీరు లవ్ మ్యారేజ్ ఏమన్నానా? అంటే ఎప్పుడన్నా చుట్టాలంటున్నారు కదా! లవ్ అండ్ అరేంజ్డ్ ఇష్టం. నన్ను ఇష్టపడేది నేను లవ్ అండ్ అరేంజ్డ్ అండి. అంటే కొన్ని అంటే ఇంట్లో యుద్ధాలు చేసి నన్ను పెళ్లి చేసుకుందిలేండి. అంటే వీళ్ళ సైడ్ నుంచి ఎవరు వద్దనే. వద్దు వాళ్ళకి అంటే ఇంకా ఇంట్లో ఒప్పుకోలేదు ఈ అమ్మాయి. వాళ్ళ అమ్మాయిని కూడా ఒప్పించి నేను బాగానే చేసుకున్నా, శుభ్రంగా చేసుకుంటాను, గౌరవం చేసుకున్నట్టుగా చెప్పింది. అలా జరిగిపోయిందండి అది ఇంట్లో మొత్తం మీద. మరి ఏంటి ఏమన్నా అనుకున్నారా? రేపొద్దున్న ఎలా చూసుకోవాలి పాపం నన్ను నమ్మి వచ్చింది. ఏదో బ్యాడ్ ఫేస్ వచ్చిందిలేండి వస్తది. రేపొద్దున్న కలలంటూ ఉంటాయి కదా! అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా! ఎలాగో చూసాం. అన్ని రోజులు ఒకలా ఉండవు అనేది కూడా చూసాం. ఒకప్పుడు బాగున్నాయి, ఇప్పుడు బాలేదు. రేపొద్దున్న ఇవి కూడా ఉంటాయి. మారిపోతాయి. రేపొద్దున బాగుంటాయి. ఏంటి నా భార్యని ఎలా చూసుకోవాలి? నా భార్యకి ఏదో కొనివ్వాలి. ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అయితే దాని క్వశ్చన్ ముందు ఒకటి చెప్తానండి భారతి గురించి. మీ వాచ్మెన్ జాయిన్ అయ్యాక ఈ అమ్మాయి వెంటనే ప్రెగ్నెంట్ అండి. అయ్యో! రెండోది ప్రెగ్నెంట్. పని చేయాల్సి వస్తది. వెంటనే వెళ్ళగానే ప్రెగ్నెంట్. వెంటనే ఒక 1 మంత్లో తెలిసిపోయింది. అయితే నువ్వు మీ అమ్మాయి ఇంటికి వెళ్ళిపో పనులు చేయకంటే అస్సలు ఒప్పుకోలేదు. గొడవ పెట్టేసుకుంది నాతో. అంటే ఈ రోజు ఎలాంటి రోజులు అంటే నాతో పని చేస్తావా నువ్వు అన్న రోజులు. అలాంటిది నేను పని చేస్తాను, నేను వదిలేసి వెళ్ళను నేను అన్నట్టుగా. అయితే ఇంకోటి ముందు జరిగింది ఏంటంటే ప్రెగ్నెంట్ అవ్వడం కష్టం అనమాట. అవదని చెప్తారండి రెండోది. ఓకే. చూపించుకుంటే కొంచెం ఇబ్బంది అయ్యి అవదని చెప్పారు. ఈవిడికి అంటే పిల్లలకి అనడం రెండోది కష్టం. కష్టం కొంచెం ఇబ్బంది అని చెప్పారు అనమాట. ఓకే. అలాంటి టైంలో ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో రెండోది కష్టం అని చెప్పారు. సెకండ్ ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యాకని తర్వాత వచ్చిందని పోయింది అనమాట అండి అది. అప్పుడు కష్టంగా ఉంటుంది జాగ్రత్త చూసుకోవాలంటే. అది ప్రెగ్నెంట్ అయ్యింది. కన్ఫర్మ్ అని తెలిసింది. అక్కడ ఆనందపడాలో తెలుస్తలేదు, బాధపడాలో తెలుస్తలేదు నాకు. అంటే నాకేం కాదు అమ్మాయికి ప్రెగ్నెంట్ కరెక్ట్గా ఇప్పుడు ఆ వాచ్మెన్ జాయిన్ అయ్యాం, బాగుంది, చేసుకున్నాం. ప్రజెంట్ అప్పులు లేకుండా తిన్నాక సరిపోతుంది. ఇద్దరు చేస్తే ఇప్పుడు ఈ అమ్మాయికి ఇలా అయిపోయింది. ఇప్పుడు ప్రెగ్నెంట్ అని ఆనందపడాలో తెలుస్తలేదు, బాధపడాలో తెలుస్తలేదు మాకైతే. కానీ అలా అయితే ఉంచుకున్నాం. వద్దు ఏం చేయొద్దు అన్నట్టుగా ఉంచుకొని రెస్ట్ తీసుకుంటే అసలు రెస్ట్ తీసుకోలేదండి. కానీ 2 నెలలు అనుకున్నాను, 3 నెలలు అనుకున్నాను, 4 నెలలు అనుకున్నాను. ప్రెగ్నెంట్ అయిన కాడి నుంచి 9 నెలల వరకు కూడా ఇంట్లో పని చేస్తున్నాను. 9th వరకు ఇక్కడే ఉండిపోయారు మీ దగ్గర. ఓకే. వెళ్ళానండి, అసలు వదిలి వెళ్ళలేదండి నన్ను. ఎందుకంటే నా పరిస్థితి చూసి వద్దు నేను వదిలేసి వెళ్ళను. అదొకటి. ఇప్పుడు రన్నింగ్లో పడ్డది మనకు కొంచెం బాగుంటున్నాం, చేసుకుంటున్నాం కదా, ఇద్దరు కలిపి ఒక 25-30 తెచ్చుకుంటున్నాం కదా, ఇంట్లో పిల్లలకి చదివించుకోవడం కూడా సరిపోతుంది అన్నట్టుగా అసలు వెళ్ళలేదండి. వెళ్ళని చెప్పేసిందండి మా ఇంట్లో. మా పని మేడమ్స్ కూడా వాళ్ళు కూడా ఇప్పుడు కూడా నేను ఎదగడానికి కారణం అదే. మేము తెలియడానికి మా మీద మంచితనం రావడానికి కారణం మెయిన్ భారతి అని. అసలు ఎవరైనా 3 నెలలు చేస్తారు, నా ఇంట్లో పని చేసుకోవడమే చాలా ఇబ్బంది. మన ఇంట్లో పని ప్రెగ్నెంట్తో మన ఇంట్లో పని మనం చేసుకోలేమని వాళ్ళు. అలాంటిది ఒక 3 ఇల్లు పొద్దుట 5 గంటలు లేచి పని చేసి వచ్చి మళ్ళీ ఇంకో ఇంటికి వెళ్ళి అయినా చక్కబెట్టి మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఇంట్లో పనులు చక్కబెట్టుకొని అది చాలా అంటే చాలా మా మాటలు చెప్పుకోవాలి కానీ అన్నీ నాకు కళ్ళలో ఆడేస్తున్నాను నిజంగానండి. చాలా అంటే చాలా గ్రేట్. నాకన్నా ఎక్కువ మన వీడియో పెట్టిన మేడం కూడా మాట్లాడారు. మేడం గారు చెప్పారు అసలు మమ్మల్ని అయితే వాళ్ళ పిల్లలాగా చూసుకున్నారండి. మెయిన్ మా భార్య సపోర్టు, తర్వాత మా ఫ్యామిలీ, మా అమ్మ మా అక్కల సపోర్టు, తర్వాత మీ అపార్ట్మెంట్లోకి వెళ్ళాక వాళ్ళ సపోర్టు. అక్కడ ధైర్యం వస్తుందండి నాకు. పర్లేదు వీళ్ళందరూ ఉన్నారు నాకు, నా ధైర్యం వస్తుంది. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాక మా పాస్టర్ గారు ఉన్నారు, నేను చర్చికి వెళ్తానంటే మా పాస్టర్ గారు కూడా వాళ్ళు కూడా చాలా చాలా సాయం చేశారండి నాకైతే. ఇప్పుడు చాలా అంటే చాలా సాయం చేశారు. మాట సాయం కానీ డబ్బు సాయం కానీ ఎవరు చేసినా మనం చెప్పుకోవాలి ఖచ్చితంగా. చాలా సాయం చేశారు. మీకు మామూలుగా ఎంత ఉండేదంటారు ఆస్తి ఒకవేళ ఇక్కడ రాకముందు? మీరు అక్కడే పాండమిక్ కరెక్ట్ కోవిడ్ ముందు టైంకి ఎంత ఉండేదంటారు ఆస్తి? మామూలు సొంతంగా ఒక 15 లక్షలతో ఇల్లు కట్టుకున్నాను నేను. తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బాగానే ఉండేదండి. తర్వాత నేను అన్ని లెక్కేసుకుంటే ఎంత ఉండొచ్చు సుమారు? ఉండొచ్చు 34 లక్షలు. అంటే మీకు వచ్చిన అడ్వాన్స్లో, మేసులకి అడ్వాన్స్లో గోల్డ్ కాకుండా గోల్డ్ కాకుండా అండి. తర్వాత ఏంటంటే గోల్డ్ విషయం వస్తే ఈ అమ్మాయి ఆరం అయితే గోల్డ్ బాగా తెచ్చుకుంది. అవి కూడా అమ్మించేసింది నాతో మొత్తం. అసలు నువ్వు ఎవరి గురించి ఆలోచించొద్దు, మా అమ్మాలు ఏమనరు, నేనేమన్నాను,
వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నా అంటే ఆవిడ ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమైంది. బట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఏమనలేదా అమ్మేశాడు అలా ఎలా అమ్మించి? మీరు ఎలా బాగుంటే అలా చేయండి, మీరు బాగుండడం కావాలి, అదొక మాట. ఇంకేది కూడా చాలు. అదే నేను చెప్తున్నానండి. 30 లక్షలు ఆస్తి ఉండేది. 30 లక్షలు ఆవిడ ₹1,00,00,000 ఆస్తి మీకు. అవునండి, ఎక్కువేనా ఇంకా. ఒక 30 లక్షలు అంటే ఇంకా 70 లక్షలు లాభంలోనే ఉన్నారు కదా. అలా జరిగిద్దండి. నా ధైర్యం ఏంటంటే నేను కుటుంబం ఇప్పటికి చెప్తున్నానండి, మా భార్య, మా అమ్మగారు, మా అక్కలు, ఇప్పుడు చాలా అంటే మా అక్కలని అయితే ఇప్పుడు కూడా మొన్న అన్నారు, నువ్వు మా నన్ను పర్లేదాకా ఈసారి నుంచి బాగుంటావు అంటే బేగా ఎవరో సెటిల్ ఎవరో నీకు అత్తమని డబ్బులు ఇవ్వలేకపోతున్నాం మేము. అంటే అటుగా ₹100 అత్తమా కావాలన్నా సైకిల్ వాళ్ళకే ఫోన్ పోతున్నాము చేసి అడగడము ఇలా అది ఎప్పుడు కూడా అండి. వాళ్ళ దగ్గర లేకపోయినా సరే నేను అడిగానంటే ఎవరిని అడిగి నాకు వెంటనే ఫోన్ పే చేస్తాను, అసలు ఎందుకు అడిగాడు అన్నట్టుగా. చాలా చాలా సపోర్ట్ అండి. నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే కానీ మీకు ఎక్కడ కోపం రాలేదా పర్సనల్లీ? ఏంటి నేను ఏదో అనుకుని చేసుకున్నాను, మొత్తం జీరో అయిపోయాడు, ఎవరి మాట విండో, ఇంత కోపం ఎంత ఏంటి, ఎంత అహంకారం ఏంటి, వినకపోవడం వల్ల ఇలా అయిపోయాడు అని ఏం కోపం రాలేదు ఎప్పుడు సుబ్బు గారి మీద? ఏం రాలేదండి. అంటే అంటే ఆ అమ్మాయి ఏం ఆలోచించిందంటే అండి, నేను చెప్పేస్తాను ఆమె సమాధానం. ఆ అమ్మాయి ఫీలింగ్ ఏంటంటే నన్ను చేసుకున్నాక ఇలా అయిపోయాడు అంటావా, అది ఆ ఫీలింగ్ పెట్టుకుని. కానీ ఏదో నాశనం చేస్తున్నాడో ఏది చేస్తున్నాడో అసలు ఆ ఫీలింగ్ రాలేదండి. అందుకే బాగున్నాం మేము. మీరు అన్నట్టు అలాంటి ఫీలింగ్ వస్తే మాకు గొడవలు వచ్చి లేకపోతే ఇలాగ పెద్దదయ్యి మొత్తం ఇడిపోదు మేము. కానీ ఆ అమ్మాయి తగ్గింపు, ఆ అమ్మాయి తగ్గింపు ఏంటంటే నా వల్ల ఏమైనా అయిందంటావా, ఇలా ఆ రకంగా ఆలోచించుకుంది జాతకంలో అమ్మాయి. తేడా వచ్చిందంటారా ఏంటి, అసలు బాగానే ఉండేవాడు కదా. ఆయనకి రియలైజేషన్ ఉంది, మీరు ₹1,00,00,000 ఆస్తేనే ఆయనకి రియలైజేషన్ ఉంది, మీరు పదే బాధపడాల్సిన అవసరం లేదు. ఫీలింగ్ అయితే చాలా ఉండేదండి బాబు అసలు. గోల్డ్ కూడా మొత్తం అమ్మించేసిందండి, మొత్తం అన్ని బ్యాంకులు. ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు కదా? ఇద్దరు పాపలేనా? ఇద్దరు పాపలే. మళ్ళీ ఎవరో ఏం అనలేదా ఏంటి పాపలే పుట్టారు సొసైటీ చాలా మంది అన్నారు. అనుకున్నారండి బాధ. నాకైతే పాపలు ఇష్టం, నా చిన్న ఫస్ట్ నుంచి కూడా. ఫస్ట్ మేము అమ్మాయి కూడా కూడా మా అమ్మగారు మా అత్తగారు అయితే చాలా ఆశ అబ్బాయి అంటే వీళ్ళ నాన్నగారు కూడా చనిపోయిన 5 నెలలకే కన్ఫర్మ్ అయింది, మా మామగారే పుడతారు అనుకున్నాం మేము కూడా. నేను కూడా అబ్బాయే పుడతాడు రెండోసారి అనుకున్నాను కన్ఫర్మ్గా. ఇంకా అందరికీ అమ్మాయి అని తెలిసాక అందరూ డల్ అయిపోయినారు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆ టైంలో లేదండి, నేను అసలు నేను డల్ అయ్యాను. మీరయ్యారా? అంటే పాపం అనుకున్నారు కదా మీ మావయ్య గారు అబ్బాయి పుట్టాలని ఉందండి మాకు. అబ్బాయి పుడితే మా నాన్నగారు ఏమైనా వస్తారు అనుకోను, కానీ దేవుడు ఎవరిస్తాం వాళ్ళు తీసుకోవాలి ఖచ్చితంగా. బాధ అయితే లేదండి అసలు. అంటే చాలా మంది ఎగతాలుగా మాట్లాడేవారు, నీకు బాధ లేకుండా ఉంటుందా ఇలా నవ్వుకున్నవారు చాలా మంది. కానీ ఏంటంటే నేను నిజంగా చెప్తున్నాను, బాధ ఉంటే బాధ అని చెప్పేస్తాం, అందులో తప్పే ఉందని ఎవరేమో. చాలా మందికే పుడుతున్నారు కదా. అంటే నా బాధ ఏంటంటే నేను ఆల్రెడీ అప్పులతో ఉన్నాము, ఆల్రెడీ చెడ్డ పేరు కూడా ఉంది, ఇలాగైపోయింది ఏంటని, మళ్ళీ అమ్మాయి పుట్టింది అని అనుకుంటారు అందరూ అన్నట్టు ఫీలింగ్లో ఉండేదాన్ని. కానీ ఇప్పుడు అస్సలు లేదండి, ఎందుకంటే తన వల్లే మేము ఇలాగ ఉన్నాము. మా పాప పుట్టిన తర్వాత కొంచెం ఎలా టర్న్ అయిందని అనుకుంటున్నారా? యాక్టివ్గా ఉంటుంది సహస్ర. అనన్య, సహస్ర, ఇద్దరు అమ్మాయిలు. ఓకే. ఈ పాపకి 1.5 year అప్పుడు 1 year 1 year కదా, 8 months. 8 months. అదే ఓకే. ప్రెగ్నెంట్ అక్కడ కదా. 1.5 year 2 years అయింది ఇప్పుడు ఇది చేసి. 5 years. పెద్ద బాబు జాయిన్ చేశారు ఎక్కడైనా స్కూల్లో? ఎక్కడ? మా పెద్ద బాబు విషయంలో కూడా చాలా ఇబ్బంది పడ్డాను నేను. అంటే డెలివరీకి వెళ్ళిపోయింది, స్కూల్ జాయిన్ చేసాను చేయడం, మళ్ళీ డెలివరీకి అయిపోయింది, పంపిస్తాను వాళ్ళ అమ్మ అత్తరింటికి, మా అత్త వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళిపోయింది. మళ్ళీ 3 నెలలు వస్తుంది వెంటనే. ఇంకోటండి 3 నెలల్లో మళ్ళీ ఆపరేషన్, మళ్ళీ 3 నెలల నుంచి పని చేయడం మొదలెట్టేసింది అండి. అసలు అప్పటి నుంచి మొదలెట్టేసి ఆపరేషన్ అయింది, సర్జరీ అయింది, 3 నెలల నుంచి మళ్ళీ మా ఇంటికి వచ్చింది. మళ్ళీ వాళ్ళ పనులు పిల్లలకి పాలు ప్యాకెట్లు అన్నా, ఇంట్లో డైపర్స్, దేనికన్నా ఖర్చు ఉండాలి. అందరిని అడగాలంటే అన్నిసార్లు వాళ్ళు ఎవరు అమ్మాలు కూడా డెలివరీ చేసి ఉంటారు, వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టకూడదని ఇంకెవరి కోసం ఆలోచించకుండా వెళ్ళిపోయి చేసేస్తాను. సో మీరు డొనేషన్ వీడియో ఒకటి ఏదో పెట్టారు మీ యూట్యూబ్ ఛానల్, ఎవరో డొనేషన్స్ చేస్తుండే సంథింగ్, ఏంటది? రీసెంట్ గానే అది మా అక్క వాళ్ళ మేడం వాళ్ళు, అంటే వాళ్ళకి చెప్పుకోవడం ఇష్టం ఉండదండి. ఆల్రెడీ వీడియో పెట్టేసి మళ్ళీ తీసారండి అది, అంటే వాళ్ళ ఫొటోస్ ఉన్నాయని తీసానమాట. మొన్న నన్ను పిలిచారనమాట అండి. అలాంటి నాకు బాగా ఇంట్రెస్ట్ చేయడం. నేను ప్రతి బర్త్డేకి నన్ను బయటకు తీసుకెళ్ళి కళ్ళు లేని వాళ్ళకి గట్రా అన్నదానం చేసి అక్కడ బట్టలు కట్టుకొని చేసేవాళ్ళం మేము. అంటే ఫోన్ చేసి మొన్న రీసెంట్గా 1 week కూడా అవ్వదండి, నన్ను రమ్మన్నారండి. సరే అనేసి మన సరదాగా వీడియో మంచి పనే కదా అది అన్నట్టుగా 10 మంది చూసినట్టుగా చేసేటనమాట.